మీకు ఇన్ కేస్ మోఖంలో ఒక గ్లో కావాలి, స్కిన్ పైన ఒక అట్రాక్షన్ ఉండాలి, ఒక అందమైన ఫేస్ కావాలి అని అనుకుంటే ఈ రెమెడీ మీరు పాటించాలి. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు పొద్దున టర్మెరిక్ కషాయం మీరు తాగండి. బట్ టర్మెరిక్ పౌడర్ డెఫినెట్లీ యూ టేక్ ద ఒరిజినల్ వన్. ఒరిజినల్ కాస్మెటిక్ పౌడర్తో మీరు కషాయం తయారు చేసి తాగొచ్చు. హాఫ్ టీ స్పూన్ క్వాంటిటీలో మీరు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి 5 minutes బాయిల్ చేసి తర్వాత తాగండి. ఎంటీ స్టమక్ తాగండి మార్నింగ్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, డైలీ రాత్రిపూట మీరు నార్మల్ ఫుడ్ కంప్లీట్గా మానేసి మీరు చేయాల్సింది ఏంటంటే మిల్లెట్ అంబాలి తాగడం మొదలుపెట్టండి. Just you do these two things. And the third thing I'll tell you, like, do exercise at least for 1 hour in a day. ఒక రోజుకి కనీసం ఒక గంట మీకు ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ ఇఫ్ యూఆర్ ఏజెడ్ పర్సన్, మీకు హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ అవసరం లేదు, యూ కెన్ గో ఫర్ ఏ వాక్. బట్ అట్లీస్ట్ ఒక గంట మీరు రౌండప్ చేసి రండి. డెఫినెట్లీ మీకు 100% మీకు రిజల్ట్ ఉంటుంది. అండ్ డూ ఇట్ ఇన్ ద ఎంటీ స్టమక్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు ఇన్కేస్ ఎంటీ స్టమక్ మీరు చేయకపోతే లాభం లేదు. ఓకే, ఈ టూ థింగ్స్ మీరు పాటించండి. ఎక్సర్సైజ్ ఇస్ థర్డ్ థింగ్ విచ్ ఐ టోల్డ్ యూ. సో వండర్ఫుల్ రిజల్ట్ ఐ హెవ్ సీన్. అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రూట్స్ ఇంటేక్. ఫ్రూట్స్ ఇంటేక్కి లిమిటేషన్ ఏం లేదు. బట్ యూ కెన్ స్టార్ట్ విత్ 150 grams per day. Okay, this is advisable for everyone. Okay, so if you are a diabetic patient, but still you can eat the fruits. Okay, because 150 gram is permitted for the diabetic patient. So that is the reason I'm telling you. And నార్మల్ పీపుల్ అయితే కొంచెం ఎక్కువ తిన్నా కూడా మంచిది. ఓకే, ఇది మాత్రమే చేయండి. ఫుడ్ హ్యాబిట్లు ఎక్కువగా ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఒకటి ఫ్రూట్స్ ఇంటేక్ హ్యాబిట్. సెకండ్ థింగ్ టర్మరిక్ కషాయం. థర్డ్ థింగ్ మిల్లెట్ అంబాలి. These three will give you the wonderful changes on your skin, on your body, and even నిద్ర కూడా మీకు స్టెబిలైజ్ అవుతుంది. మీకు ఇన్కేస్ నిద్ర పట్టట్లేదు, నిద్ర పడుతుంది. మీకు డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. మీకు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైం ఇది అన్ని కంట్రోల్ అయిపోతాయి. సో జస్ట్ సీ అండ్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత నాకు కామెంట్ బాక్స్లో మీరు రాయండి.